దేశాలను ట్రంప్ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ట్రంప్ యుక్రెయిన్లోని ఖనిజాలపై కన్నేశారు. ఇప్పుడు తైవాన్కు సహాయం చేస్తున్నట్టే చేసి ఆ దేశంలోని సెమీ కండక్టర్ చిప్లపై దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే సెమీ కండక్టర్ చిప్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న టీఎస్ఎంసీతో ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీతో తమ దేశంలో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సెమీ కండక్టర్ చిప్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తైవాన్లో కాకుండా అమెరికాలోనే తయారు చేసేలా ట్రంప్ ప్లాన్ చేశారు. దీంతో తైవాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. గాజా యుద్ధాన్ని ఆగేలా చేసి ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటన చేశారు. మరోవైపు 4 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలువరిస్తానని చెప్పి ఉక్రెయిన్లో ఖనిజాలపై కన్నేశారు. ఈనాళ్లు ఉక్రెయిన్కు సహాయం చేసిన అమెరికా ఇప్పుడు సడన్ గా రష్యాకు వంతపాడుతోంది. దీంతో ఉక్రెయిన్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ట్రంప్ తైవాన్ పై దృష్టి పెట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా చైనా తైవాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. తైవాన్ను స్వాధీనం చేసుకోవాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే తైవాన్కు అమెరికా అండగా ఉంటోంది. సెమీ కండక్టర్ల తయారీలో తైవాన్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ దేశం సెమీ కండక్టర్ చిప్ల తయారీకి 1 స్టెప్ డెస్టినేషన్గా ఉంది. ప్రపంచం మొత్తం వాడే సెమీ కండక్టర్ చిప్లలో 90% చిప్లు అక్కడే తయారవుతాయి. మొబైల్ ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో తైవాన్లో తయారైన చిప్స్ ఉంటాయి. చిప్స్ రాజ్యంగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేశారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీ అయిన టీఎస్ఎంసీతో అమెరికా ఒప్పందం చేసుకుంది. అమెరికాలో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు టీఎస్ఎంసీతో ఒప్పందం కుదిరింది. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ఇకపై అమెరికాలోనే సెమీకండక్టర్ల ఉత్పత్తి జరగనుంది. అక్కడి నుంచి విదేశాలకు చిప్స్ ఎగుమతి జరుగుతుంది. ఈ ఆదాయం చాలా వరకు అమెరికా ఖాతాలోకే వెళ్లిపోతుంది. దీంతో సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. తైవాన్ మాజీ అధ్యక్షుడు మా యింగ్ జియు ప్రస్తుత అధికార పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్ ప్రభుత్వానికి ప్రొటెక్షన్ ఫీజు చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టీఎస్ఎంసీని అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తైవాన్ జాతీయ భద్రతకు సంక్షోభం కలిగిస్తుందని హెచ్చరించారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. చిప్స్ తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం సరికాదని మండిపడ్డారు. ట్రంప్తో కుదిరిన ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందని మా యింగ్ జియు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదా దిగజారుతుందని హెచ్చరించారు. టీఎస్ఎంసీ అమెరికాలో పెట్టుబడులు పెట్టడంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్ తే స్పష్టం చేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. దేశ ప్రతిష్టకు ఎలాంటి ముప్పు రాదని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చైనా బారి నుంచి కాపాడేందుకు తైవాన్కు అమెరికా అండగా నిలిచింది. ఎప్పటికైనా తైవాన్ చైనాలో విలీనం కాక తప్పదని చైనా పట్టుబట్టింది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం అమెరికాలో తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకువచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్కు జీవనాడిగా ఉన్న చిప్స్ తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. తైవాన్ పరిశ్రమను క్రమంగా అమెరికాకు తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్ఎంసీ అమెరికాలో పెట్టుబడులు పెట్టడంతో తమ దేశాన్ని పీల్చి పిప్పి చేసి ఆఖరికి గాలి కొదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్ లాగా మారినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.